మీరు మటన్ తింటున్నారా? అయితే జర జాగ్రత్త. మటన్ తింటే కూడా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. మీ కంచంలోకి కుళ్ళిన మాంసంతో తయారైన మటన్ కర్రీ రావచ్చు. అది తింటే మీరు తిరిగి రాని లోకాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. నాలుగు నెలల కిందట మేకను గొర్రెలను కోశారు. దాన్ని తీసుకెళ్లి ఫ్రీజర్లో పెట్టారు. వాసన రాకుండా వెనిగర్ కలిపారు. అలా ఉంచిన మాంసాన్ని క్వింటాల కొద్దీ పెళ్లి ఫంక్షన్స్కు అదేవిధంగా హోటల్స్కు పంపిస్తున్నారు. దాన్ని మనమంతా హాయిగా ఆరగిస్తున్నాం. వినటానికి కొంచెం అసహ్యంగా ఉన్నా సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు పాత బస్తీ అడ్డాగా మారింది. 4 నెలలుగా ఈ దందా సాగుతోంది. పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడుల్లో మటన్ మాఫియా గుట్టురట్టయింది. ఈ సోదాల్లో టన్నుల కొద్దీ కుళ్ళిన మటన్ను గుర్తించారు. వెంటనే సీజ్ చేశారు. ఏకకాలంలో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. డబుల్పూరాలో భారీగా కుళ్ళిన మటన్ను సీజ్ చేశారు. నిజానికి మటన్ మాఫియా దందాకు పాత బస్తీ అడ్డాగా మారింది. 4 నెలలుగా ఫ్రీజర్లోనే కుళ్ళిన మాంసాన్ని నిల్వ ఉంచారు. పెళ్లిళ్లు హోటళ్లకు కుళ్ళిన దాన్ని సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. దుర్వాసన రాకుండా వెనిగర్ని కలుపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్ళిన మాంసాన్ని రవాణా చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. మురికి కాల్వల పక్కన మటన్ షాపుల నిర్వహణ జరుగుతోంది. మంగళహాట్లో దాదాపు 12 క్వింటాళ్ల మాంసాన్ని సీజ్ చేశారు. డబుల్పూరాలో 2 క్వింటాళ్ల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసం ఎక్కడి నుంచి తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపైన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ మాదాపూర్లో క్షత్రియ హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉందని, ఎక్కడ చూసినా ఈగలు బొద్దింకలు సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించారు. వంటలలో కృత్రిమ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు వారు తెలిపారు. కూరగాయలు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఒకటే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచారని అన్నారు. పెస్ట్ కంట్రోల్ రికార్డ్, అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ లేదని అధికారులు తెలియజేశారు.